టీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మే 10వ తారీఖు శుక్రవారం అక్షయ తృతీయ. మనకి ఈ అక్షయ తృతీయ అనేది చాలా దివ్యప్రదమైన ముహూర్తం. ఈరోజు మనం చేసే ఏ రకమైన సాధన అనుకోండి, పూజ అనుకోండి, లేదా తంత్రం అనుకోండి, మంత్రం అనుకోండి, ఇలాంటివి ఈరోజు ఏ చేసినప్పటికీ కూడా అది మరి సత్వరమే మనకి ఫలిస్తుందని, అది ఒక దివ్య ముహూర్తం లాంటిదని చెప్పి చాలా పురాణాల్లో పేర్కొనటం అనేది కూడా జరిగింది. ఈరోజు మరి మనము చాలామంది పడుతున్న ప్రధాన సమస్య ఆర్థిక పరమైన చికాకులు. ఈ ఆర్థిక చికాకులు అంటే సంపాదించడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ సంపాదన అనేది సద్వినియోగం చేసుకోవడం అనేది కూడా ఒక ఎత్తు. కానీ మరి ఆ సంపాదన మనం ఎంత సంపాదించినా నిలుస్తుందా? ఊహించని ఖర్చులు మన చుట్టుమిట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? మరి వీటన్నిటికీ కూడా ఈరోజు ఒక చిన్న తంత్రంతో వాటి నుంచి ఎంతో కొంత బయటపడటం, ఆర్థికంగా ఈరోజు మనం ఎంతో కొంత ఉపశమనం పొందడానికి మరి ముందుగా మీకు ఒక చిన్న తంత్రాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రకమైన పరిహారం ఆచరించడం వల్ల మీరందరూ కూడా లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలకు పాత్రలు కాగలరు అనే ఒక విశ్వాసంతో ఈ పరిహారాన్ని మీ ముందుంచుతున్నాను. అక్షయ తృతీయ రోజు, అక్షయ తృతీయ అనేది ఎప్పుడైనా సరే అది బుధవారం రోహిణి నక్షత్రంతో కనుక కలిసి వస్తే అది మరింత మహిమాన్వితం అవుతుందనేది పురాణోక్తి. అయితే ఈసారి మరి అక్షయ తృతీయ అనేది శుక్రవారం నాడు వచ్చింది. రోహిణి నక్షత్రం అనేది ఉదయం 10:47 వరకు ఉంటుంది. కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఈ పరిహారం ఉందో దీన్ని మీరు ఈరోజు ఉదయం 10:47 కనుక ఆచరిస్తే కనుక మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ పరిహారం అనేది చాలా సులభమైనది, మీ అందరికీ కూడా ఎంతో కొంత సౌభాగ్యాన్ని ఇచ్చేది, సంపదలను ఇచ్చేది అవుతుందనేది నా యొక్క విశ్వాసం. ఈరోజు మరి మనం చేయవలసిందల్లా కూడా లక్ష్మీదేవికి నేతితో దీపం వెలిగించాలి. ఒక చిన్న గ్లాసులో కానీ ఏదైనా సరే ఒక వెండి పాత్రలో కానీ కొద్దిగా బియ్యం అనేది తీసుకోవాలి. ఈ బియ్యంతో పాటుగా ఈ బియ్యం మీద మనం 5 రూపాయి కొత్త నాణాలని పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరం ఏదైతే ఉంటుందో ఆ అష్టోత్తరాన్ని చదివి మరి వీటికి పూజ చేయాలి. అయితే ఒకవేళ అష్టోత్తరం చదవకపోయినప్పటికీ కూడా ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఈ రకంగా 108 సార్లు ఉచ్చరించడం వల్ల కూడా మనకుండే ఆర్థిక బాధలు అనేవి తొలగుతాయి. అలాగే ఏదైతే మనం ఇందాక చెప్పిన ఈ కొద్దిగా బియ్యం, తర్వాత 5 రూపాయి నాణాలు, వీటితో పాటుగా ఆ ఇంటి యజమాని అంటే ఎవరైతే ప్రత్యేకంగా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఇంట్లో మరి ఎంత వచ్చినా చాలని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళందరిలో ఎవరైతే ఆ ఇంటికి యజమాని ఉంటారో, ఆ యజమాని లేనప్పుడు అంటే ఇంటి యజమాని అంటే ఇంటికి సంబంధించిన మగ వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు మనకి ఇంటి యజమానిగా చెప్పబడతారు. ఆ ఇంటి యజమాని యొక్క పేరు నక్షత్రం కనుక తెలిస్తే ఒక చీటీ మీద అది రాసి ఈ బియ్యము, తర్వాత ఇందాక చెప్పిన 5 రూపాయి నాణాలు, అలాగే ఈ చీటీ, ఈ 3 కూడా మరి ఈ బియ్యం మీద పెట్టి అలాగే ఈ చీటీ కూడా దాంట్లోనే పెట్టి మనం ఇందాక చెప్పిన ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనేది 108 సార్లు, లేదా అమ్మవారి యొక్క నామాలు ఏవైతే లక్ష్మీదేవి ఉంటాయో అవి 108 సార్లు పఠించాలి. ఆ తర్వాత వీటన్నిటినీ కూడా ఒక చిన్న తెల్ల వస్త్రంలో ఒక పొట్లంలాగా కట్టి మనం ఎక్కువగా డబ్బు ఎక్కడైతే పెడుతూ ఉంటామో ఆ డబ్బు పెట్టే స్థావరంలో కనుక ఇది పెడితే కనుక ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఆర్థికంగా మంచి మార్పులు రావటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఈ రకమైన దోష పరిహారాన్ని ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు ఆచరించి తప్పకుండా ఎంతో కొంత లాభాన్ని పొందవచ్చు. కనుక మన వాళ్ళందరూ కూడా ఈ రకమైన లక్ష్మికి సంబంధించిన ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి ఆర్థికంగా ఎంతో కొంత ప్రయోజనాన్ని పొందుతారని ఆశిస్తూ
మీ అందరికీ కూడా లక్ష్మీదేవి కటాక్షం కలగాలని కోరుకుంటూ సెలవు.